నమస్కారం. జీవించు సాధించు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు యాంకర్గా, స్పీకర్గా, మోటివేటర్గా, అలాగే ట్రైనర్గా గత 18 సంవత్సరాల నుండి సేవలు అందిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా, సైకాలజిస్ట్గా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి డి నాగిరెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు జీవించు సాధించు కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్స్ ప్రిపరేషన్ అలాగే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం గురించి తెలుసుకుందాం. నమస్కారం నాగిరెడ్డి గారు. నమస్కారం అండి. నాగిరెడ్డి గారు చెప్పండి, అసలు మామూలుగా ఎగ్జామ్స్ టైం అంటేనే పిల్లలు ఎక్కువ శాతం భయపడుతూ ఉంటారు. అసలు మామూలుగా సంవత్సరం మొత్తం చదివిందంటే ఇప్పుడు పేపర్ మీద పెట్టాలి అంటే ఎక్కువ శాతం పిల్లలు ఎగ్జామ్స్ రాయడంలో భయపడుతుంటారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇలా? అసలు ఎలా బయటపడాలి? ఓకే మా, దిస్ ఇస్ ద రైట్ టైం. సహజంగా పిల్లల్లో ప్రతి విద్యార్థి కూడా క్లాస్ రూమ్లో నేర్చుకున్నంతసేపు బాగానే నేర్చుకుంటాడు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఉపాధ్యాయులు, తర్వాత తన చుట్టూ తన ముందు చదివిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీని గురించి ఏదో రకమైనటువంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ విషయాల గురించి అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ చర్చలో భాగంగా ఏమవుతుందంటే సహజంగా పిల్లవాడికి పాజిటివ్ కంటే నెగిటివ్ విషయాన్ని ఎక్కువ తీసుకుంటాడు. అంటే వాడికి తెలియకుండా చాలామంది భయాన్ని నింపుతారనమాట. లేకపోతే పిల్లవాడు ఎగ్జామ్ చాలా హ్యాపీగా రాయగలడు. చదివింది రాయడానికి పెద్ద ప్రాబ్లం ఏముంటుంది, కానీ వాడికి రకరకాలైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ అయినప్పటికీ ఒక తెలియని భయం అనాదిగా, అంటే మా టైం నుంచి కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే నేను అనుకోవడం ఏంటంటే అప్పుడు స్టూడెంట్గా నాకు తెలియదు, కానీ నేను సైకాలజీ చదువుకున్న తర్వాత ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి చాలా క్లాసులు కండక్ట్ చేసి ఎంతోమంది ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సహజంగా పిల్లవారు ఎవరు కూడా ఎగ్జామ్స్కి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం వేరే వాళ్ళు వారి మీద పెట్టినటువంటి ఫోర్స్ లేదా క్రియేషన్ వల్ల మాత్రమే వాడు భయపడతాడనేది నా అభిప్రాయం అండి. ఓకే సార్, మామూలుగా ఎగ్జామ్స్ అంటే పిల్లలు భయపడడం సహజం, కానీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే అంటే ఈ సిలబస్ పరంగా చూసినట్లయితే తల్లిదండ్రులు కూడా వీళ్ళని చూసి భయపడుతూ ఉంటారు. అంటే ఈ సబ్జెక్ట్లో పిల్లలు తక్కువ మార్కులు వస్తున్నాయో ఏంటి, మ్యాథ్స్లో తక్కువ వచ్చాయి, సైన్స్లో తక్కువ వచ్చాయి అని చెప్పి తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా భయపడుతున్నారు? అసలు కారణాలు ఏంటి? ఎలా మరి రైట్ అమ్మ, అది మనం పాయింట్ వైజ్గా వెళదాము. నెంబర్ 1, ఒకప్పుడు పరీక్షలు అంటే కేవలం విద్యార్థులకు మాత్రమే పరీక్షలు. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా పరీక్షలే. ఎందుకంటే ప్రతి విషయం మీద చాలా ఏకాగ్రత పెరిగిపోయింది తల్లిదండ్రులకు కూడా. పిల్లవాడికి ఆ సబ్జెక్టులు ఎన్ని మార్కులు రావాలి, ఈ సబ్జెక్టులు ఎన్ని మార్కులు రావాలి, వాడి యూనిట్ దగ్గర నుంచి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్స్ అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఈ ఎగ్జామినేషన్ అన్నింటినీ కూడా వాళ్ళు బ్యారేజ్ వేసుకుంటూ ఇందులో తక్కువ వచ్చాయి, ఫైనల్లో వాడు ఏమైపోతాడు అన్న టెన్షను వాడికంటే వీడికి ఎక్కువ అవుతుంది. అందులో చదువుకున్న తల్లిదండ్రులైతే మరీ దారుణం. ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నప్పుడు నేను చదువుకున్న తల్లిదండ్రుల కంటే చదువు కాస్త తక్కువ ఉండి పట్టించుకున్న వాళ్ళే బెటర్ ఏమనిపిస్తుంది నాకు తెలిసి, నా అనుభవంతో. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే పిల్లవాడికి ఎక్కువ మార్కులు రావాలి అన్న ఏకైక లక్ష్యం తల్లిదండ్రుల్ని స్ట్రెస్కి గురిచేస్తుంది. సో మనకు వచ్చినటువంటి స్ట్రెస్ని రిలీజ్ అవ్వాలంటే అది ఎక్కడొకక్కడ బ్లాస్ట్ కావాలి కదండి. ఆ కావాలన్నప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లవాడి దగ్గర నువ్వు బాగా చదవాలి, చూసావు కదా మొన్న క్వార్టర్లో ఎన్ని తక్కువ మార్కులు వచ్చాయి, హాఫ్ ఇయర్లో ఎన్ని తక్కువ వచ్చాయి, మొన్న నువ్వు ప్రీ ఫైనల్లో కూడా చాలా తక్కువ మార్కులు వచ్చాయి, సో దిస్ ఇస్ నాట్ రైట్ వే, నీకు మార్కులు సరిగా రాకపోతే అని వాళ్ళు బెదిరిస్తుంటారు. ఆ పరంగా పిల్లవాడు వాడు నిజంగా చదివింది కూడా మర్చిపోయే అవకాశం ఉంటుందని చాలామంది, అంటే ప్రీవియస్ కూడా మాట్లాడేటువంటి చాలామంది పెద్దలు, సైకాలజిస్టులు అనండి, తర్వాత ఈ విద్యావేత్తలు అని, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే పిల్లవాడిని అనవసరంగా భయం గురి చేయడం ద్వారా వాడు చదివింది కూడా మర్చిపోతున్నాడు. అంటే ఇటు ఈ తల్లిదండ్రుల స్ట్రెస్ అంతా పిల్లల మీద పెట్టడం వల్ల పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. డెఫినెట్లీ ఈ విషయంలో, ఎందుకంటే ఇప్పటికి కొన్ని వందల శిక్షణా శిబిరాలు బిఫోర్ ఎగ్జామినేషన్కి వెళుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి అని పిల్లవాళ్ళని మేము అడుగుతున్నప్పుడు పిల్లవాళ్ళు మాకు ఇచ్చినటువంటి కొన్ని ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ మా అమ్మ కూర్చోబెట్టి చదివిస్తుందండి, మా నాన్నగారు కూర్చోబెట్టి చదివిస్తుంటారండి, మార్కులు రాకపోతే మర్యాదగా ఉండదు, అన్ని డబ్బులు పోసి చదివిస్తున్నావు, నీకేమైనా అసలు ఉందా అన్నట్టుగా ఎక్కువ తల్లిదండ్రులు వాళ్ళు స్ట్రెస్కి గురి చేస్తున్నారు. అక్కడ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు. నువ్వు ఎలా సంపాదించావు, ఏం సంపాదించావు అనేది ఇంపార్టెంట్ కాదండి, వాడికి ఎన్ని అక్కర్లేదు కదా. ఇప్పుడు మనం పిల్లల్ని కన్నామండి, కన్న తర్వాత చదివించాల్సిన బాధ్యత మనకుంది. బాధ్యత ఉన్నప్పుడు నేను నా బాధ్యత నెరవేర్తున్నాను తప్ప నిన్ను ఉద్ధరించడానికి కాదు కదా. ఇది తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. దీనివల్ల మోడర్న్గా ఉన్నటువంటి పిల్లవాడు మాత్రం అండి, గతంలో అయితే కాస్త వినేవాడు,
ఒకటేనండి, నేను బాగా అధ్యయనం చేసినది నాకు అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు పిల్లలకి భయము భక్తి రెండు ఉండేయండి. ఇప్పుడు పిల్లవాడికి భయము లేదు, భక్తి లేదు. ఎందుకు మిస్ అయిందంటే బికాజ్ ఆఫ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో మనం చూసినట్లయితే ఈ కాస్త అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం కావచ్చు, ఉపాధ్యాయుల ప్రభావం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక రకాల పరిస్థితులు పిల్లవాడి మీద తీవ్రమైనటువంటి ఒక ఆలోచన రేకెత్తిస్తున్నాయండి. చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. ఒకప్పుడు ఇప్పుడు అనుకుంటున్న స్ట్రెస్కి గురయ్యేది పిల్లలని, తల్లిదండ్రులు కూడా బాగా స్ట్రెస్కి గురవుతున్నారు. అయితే నేనేమంటానంటే సెన్సిటివ్గా ఉన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి. కాస్త ఏసీడీసీ అంటాం కదా, ఏమొద్ది సో వాట్ అంటాడు ఒకడు. సో వాట్ అంటే నో ప్రాబ్లం. కానీ అమ్మకి నాన్నకి భయపడే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సార్, మరి ఈ తల్లిదండ్రులు అసలు ఇలాంటి ఎగ్జామ్స్ ఫియర్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, పిల్లల్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? మంచి క్వశ్చన్ అండి ఇది. ఇందులో నేను అనుకోవడం ఏంటంటేనండి, ప్రధాన పాత్ర అసలు ఎక్కడైనా సరే అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మీరు ఆలోచిస్తే ఒక 3 పార్ట్స్ ఉంటాయండి. అంటే స్కూల్లో చదువుతున్న విద్యార్థి వాడు తప్పనిసరిగా పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడు తాలూకా ప్రభావం వాడి మీద ఉంటుంది. అలాగే కనిపించిన తల్లిదండ్రుల తాలూకా ప్రభావం కూడా విద్యార్థి మీద ఉంటుంది. కేవలం 8 గంటల నుంచి 10 గంటల వరకు క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు పిల్లవాడిని ఉద్ధరించలేడు. ఎందుకంటే మిగిలిన సమయం అంతా మన దగ్గర ఉంటాడు. అంటే విద్యార్థి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే, అంటే మనం ఏమంటాం, సర్వతోముఖ అభివృద్ధి అంటాం, ఆల్ రౌండర్ అంటుంటాం కదా. అంటే పిల్లవాడు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే కేవలం వాడు క్లాస్ రూములో పాఠాలు చదవడం ద్వారా మాత్రం సాధ్యం కాదు. పాఠాలు కాకుండా వాడికి కావాల్సినవి చాలా ఉంటాయండి, అవి మనకు తెలియదు. మార్కులు తక్కువ రావడం అనే కాన్సెప్టు తెలుగు తక్కువకి ఒక ఈక్వల్ చేసి మాట్లాడడం అనేది మాత్రం ధర్మం కాదండి. ఇది తప్పనిసరిగా తల్లిదండ్రులు మార్చుకోవాలి. మీ వాడిని పరీక్ష బాగా రాయనివ్వండి, దట్స్ ఆల్. ఎన్ని వస్తే ఎన్ని చూద్దాం. అంతేగాని వాడిని అనవసరంగా పోయినసారి జరిగింది ఈసారి ఇలా జరుగుతుంది అని కంపారిజన్ చేసి, అలాగే పక్క స్టూడెంట్స్తో కూడా చెప్తుంటారు, చూడు ఆటో డ్రైవర్ గారు అబ్బాయి వాడు బ్రహ్మాండంగా మంచి మార్కులు సంపాదించాడు, నువ్వేం సంపాదించావు, నీకు ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాను కదా అని కూడా అంటుంటారు. ఇవన్నీ వాడు తెలియకుండానండి అన్నీ కూడా వాడు బ్రెయిన్లో పెట్టుకుంటాడు. అంటే ఎక్కువ డిమోటివేట్ అవుతాడు. అంటే మన పిల్లలు డిమోటివేట్ కావడానికి అనుకోకుండా మీ అతి జాగ్రత్త కారణం అంటాను నేను తల్లిదండ్రుల విషయంలో. మీరు చూపించే మోర్ కన్సెంట్ అంటాం కదండి, అంటే ఎక్కువ వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవడం ద్వారా పిల్లవాడు మీకు మంచి జరగడం కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సరే, అందుకే నేను తల్లిదండ్రులందరికీ ఎప్పుడు ఒక విషయం తెలియజేస్తానండి. బేసికల్గా పిల్లల్ని మీరు కంటారు, కానీ వాళ్ళ తాలూకా తెలివితేటలు మీరు కనలేరండి. వాడికి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఐదర్ వాడు చదువుకున్న పుస్తకాల ద్వారా రావచ్చు, వాడుకున్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ద్వారా వాడికి రావచ్చు. ఇవేమీ కాకుండా కేవలం వాడు పరీక్షా పత్రాలు కొన్ని ప్రశ్నలకు సమాధానం రాసేసి వాడికి 100కి 90 వేస్తే వాడు తెలివైన వాడు అని తల్లిదండ్రులు అనుకోవడం, బంధువులు అనుకోవడం, స్నేహితులు అనుకోవడం చాలా పొరపాటు అండి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో తల్లిదండ్రులందరికీ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మార్కులు మీ అబ్బాయి తెలివితేటలకు ఏమాత్రం కొలమానం కాదు. ప్లీజ్, కేవలం ఎగ్జామినేషన్ అనేది వాడు ఎంత చదివాడు, ఎంత రాయగలడు అన్న దానికి మాత్రమే ఒక ఆలంబనగా తీసుకోవాలి తప్ప, పూర్తి స్థాయిలో మా వాడు తెలివైనవాడు, తెలివి తక్కువవాడు, మార్కులను బట్టి తెలివితేటల్ని దయించి అంచనా వేయద్దు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. మీరు ఏమనండి, ఇంకా నా అభ్యర్థన కూడా తల్లిదండ్రులందరికీ నేను అభ్యర్థిస్తున్నాను, దయించి ఈ విషయంలో మీరు చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సార్, మరి మామూలుగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే ఎగ్జామ్స్ అనగానే ఎక్కువ శాతం బయట క్లాసెస్, మెమొరీ ఇంక్రీజ్ చేసుకోవడానికి బయట క్లాసెస్, కానీ అసలు ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ అయితే ఏంటి, సైన్స్ అయితే ఏంటి, తెలుగు అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మరి ఇవి ఎంతవరకు కరెక్ట్? అసలు ఇలాంటి క్లాసెస్ తీసుకోవడం అవసరమా విద్యార్థి? అంటే అవసరమా లేదా అనే దానికంటేనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అంటే మనం ఒక 40 years బ్యాక్ వెళ్ళామనుకోండి, గ్రామ స్థాయిలో మనకు గ్రామీణ వైద్యులు ఉండేవారు. ఆయన మనం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటాం. ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ 40 ఏళ్ల క్రితం, అంటే మా నాన్నగారు చిన్నప్పుడు కానీ మన తాతయ్య గారు ఉన్నప్పుడు అన్ని రకాల వైద్యాలు ఆయన చేసేవారు. అంటే సపోజ్ మీకు ఏదైనా దెబ్బ తగిలింది, ఆయన కట్టు కట్టేవాడు. కంటికి ఏమైనా ఇబ్బంది వచ్చింది, కంటికి సంబంధించిన వైద్యం ఆయన చేసేవాడు. అంటే ఒక రకంగా ఒక జనరల్ ఎండి ఏదైతే వైద్యం చేసేవాడో ఆ వైద్యం అంతా ఆయన చేసేవారు. చాలా నమ్మకంగా అందరూ వైద్యం చేయించుకునేవాడు. ఇది రాను మీరు గమనించినట్లయితే ఈ 5-10 ఏళ్ల నుంచి మీరు గమనిస్తే శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవానికి ఒక డాక్టర్ తయారైపోయాడు.
సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ప్రతిదీ మైక్రో లెవెల్లో ఆలోచిస్తున్నాం. పిల్లవాడు ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే, తెలుగు ఇంగ్లీష్. కాకపోతే మనకి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో అన్ని రకాలుగా మార్పులు వచ్చినట్టుగా ఈ ఎడ్యుకేషన్ విధానం కూడా మార్పు వచ్చి ఇలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే చిట్కా ఓకే అని. కానీ ఇది ఎవరికి అంటే ఇది సైకాలజీ ప్రకారంగా ఒక టెస్ట్ చేసి వాడి తనకి ఐక్యూ లెవెల్ అవన్నీ చూసుకొని అసలు వాడికి ఉన్న తెలివితేటలేండి, వాడు వింటే గుర్తుపెట్టుకుంటాడా, చదివితే గుర్తుపెట్టుకుంటాడా, సో ఎవరైనా చెప్పడం ద్వారా ఇలాగ కొన్ని ఉంటాయండి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత కొందరు చాలామంది ఒకసారి పాఠం వినేసి వేరే వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ పాఠం చెప్తున్నాడు అనుకోండి, థర్డ్ టైం చెప్పేస్తాడు. ఆ మెమరీ కూడా ఉంటుందండి. సో క్రొత్తగా మెమరీ పెంచడానికి ఏమి ఉండదండి. కాకపోతే టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ప్రతిదానికి ఇప్పుడు మన టెక్నికాలిటీస్ చాలా వచ్చాయి కనుక ప్రతిదానికి కూడా కొన్ని పద్ధతులు మన వాళ్ళు రీసెంట్గా చేశారు కనుక అవేమీ తప్పు ఒప్పు అని చెప్పడానికి మన దగ్గర ఎలాంటి కొలమానాలు లేవు. కానీ పిల్లవాడికి స్వతసిద్ధంగా డెఫినెట్గా మెమరీ ఉంటుంది. కాకపోతే దీనికి లింక్ ఏంటంటే వాడికి ఆసక్తి అనాసక్తి. ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఏమైనా చేస్తాడు, ఇంట్రెస్ట్ లేకపోతే వాడు ఏమీ చేయలేడండి. ఇది నాకున్నటువంటి అభిప్రాయం. అంటే అందరికీ ఒకే టైప్ ఆఫ్ మెమరీ ఉంటుంది, కాకపోతే అది ఇంట్రెస్ట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సింపుల్గా నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా దయించి ఈ మ్యాటర్ని మీరు ఒకసారి చూడొచ్చండి. పిల్లవాడు చదువుకుంటూ కూర్చుంటాడు. చదువుకున్నంతసేపు ఒక అరగంట చదివిన తర్వాత నేనేమంటానంటే నేను చదవను, నాకు బోర్ కొడుతుంది అంటాడు. ఆ విద్యార్థి అండి టీవీ దగ్గరికి వెళ్ళి వాడికి నచ్చిన మ్యాచ్ 2 గంటలు చూస్తాడు, లేదా వాడికి నచ్చిన హీరో సినిమా ఒక 2.5-3 గంటలు చూస్తాడు. చదువుతున్నప్పుడు బోరు కొట్టిన వ్యక్తి సినిమా ఎలా చూశాడు, లేదా క్రికెట్ మ్యాచ్ ఎలా వాడు చూడగలిగాడు అంటే వాడికి సో క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు చదువు అనేది వాడికి ఏంటంటే చదవాలి కనుక చదువుతాడు, పరీక్షలు చదవాలి, హోంవర్క్ అప్ చెప్పాలి. సో ఇలాగా ప్రతిది వరకు కండిషన్ అవుతుందండి. సో టీవీ అనేది కండిషన్ కాదుగా. సో అందుకని పిల్లవాడిని ఎప్పుడైతే మీరు కండిషన్లో పెడతారో ఇది చెయ్యాలి అంటే ఎందుకు చెయ్యాలి అని అంటాడు, లోన పైకి అనడు. పిల్లవాడు కదా, వాడు పెద్దోడు అయిన తర్వాత మనల్ని క్వశ్చన్ చేస్తారు. అందుకే చిన్నప్పుడు మీరు బాగా కట్టడి చేసినటువంటి పిల్లలు పెద్దయిన తర్వాత తిరుగుబాటు చేస్తారండి. బాగా కట్టడి చేస్తే ఇట్లా ప్రతిదీ బిగించేసి ఈ టైం నుంచి ఈ టైం చదువుకోవాలి, నువ్వు ఇప్పుడు ఇలా చేయాలి, ఇలాగా ప్రతిదీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పిల్లవాడిని పెడితే పక్కాగా వాడు పెద్దయిన తర్వాత రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తాడండి. ఇది దయించి తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. సో జీవించి సాధించే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మామూలుగా స్కూల్స్లో అసలు టీచర్స్ బిహేవియర్ ఎలా ఉండాలి ఎగ్జామ్స్ టైంలో? అంటే వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేసే విషయంలో కానివ్వండి, లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో కానివ్వండి, వారి పాత్ర ఏ విధంగా ఉండాలి? సహజంగా ఉపాధ్యాయులు చాలా ప్రధాన పాత్ర అండి. ఎందుకంటే రెగ్యులర్గా క్లాస్ రూమ్లో పాఠం చెప్పేది వాళ్ళే కదా. కాకపోతే పాఠం చెప్తున్న ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు తను బ్యారేజ్ వేసుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడు నాతో మాట్లాడడానికి ఇష్టపడి మాట్లాడుతున్నాడా, భయపడి మాట్లాడుతున్నాడా, నా దగ్గర వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు. సాధ్యమైనంత వరకు ఏ చిల్డ్రన్ అయితే ఉపాధ్యాయులతో చక్కగా మింగిల్ అవుతారో, అంటే చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడతారో వాళ్ళు ఆ సబ్జెక్టు మీద పెద్దగా భయాలు ఉండవండి. ఎవరైతే భయపడుతుంటారో ఒక్కోసారి ఉపాధ్యాయులకు కూడా స్ట్రెస్ ఉంటుందండి. ఇక్కడ ఉపాధ్యాయులు అనడానికి కూడా లేదండి. ఎందుకంటే యాజమాన్యం వాళ్ళకి ఏం చెప్తుంది, మాకు ఇన్ని ర్యాంకులు రావాలి, ఇన్ని మార్కులు రావాలి, డెఫినెట్గా మీరు వర్క్ చేయాలని చెప్తారు. అందుకని సిలబస్ కంప్లీట్ చేసే నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో టీచర్స్ కొద్దిగా గట్టిగా ప్రవర్తిస్తారండి. అంటే వార్నింగ్లు ఇస్తారు, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా రాయాలి, రాకపోతే ఎలాగా అని చెప్తారు. ఇది 2 రకాలండి. సో వీళ్ళు బీఈడీ ఎంఈడీ చదివినప్పుడు డెఫినెట్గా చిల్డ్రన్స్ సైకాలజీ గురించి కొంత చెప్తారు. కానీ దీంతోపాటు ఇప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో పిల్లవాడి తాలూకా థాట్ ప్రాసెస్ చాలా మారిందండి. దానివల్ల ఏంటంటే ఉపాధ్యాయులు కూడా
అసలు స్టూడెంట్ డీల్ చేసే పద్ధతి మీద ఇంకొంతగా అధ్యయనం కూడా చేస్తే బాగుంటుంది. కేవలం పాఠం ఒక్కటే చెప్పకుండా పాఠంతో పాటు వాడికి ఇంకేమైనా అంశాల పట్ల ఆసక్తి ఉందో చూసుకొని వాడిని అలా కూడా ఎంకరేజ్ చేసి ఉపాధ్యాయుడు దగ్గర కావాలండి. ఉపాధ్యాయుడు ఎంత దగ్గరైతే సబ్జెక్ట్ మీద వాడికి అంత పట్టు వస్తుంది. ఉపాధ్యాయుడు డిక్టేటర్గా వ్యవహరిస్తే మాత్రం డెఫినెట్గా ఆ సబ్జెక్ట్లో వాడు కాస్త ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది. ఇది చాలా మనకి టెస్టిమోనియల్స్ చెప్తున్నాయండి. అందుకని ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చూడండి. అందుకే చిన్నప్పుడు మీరు గమనించవచ్చు, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ అప్ టు 3rd క్లాస్లో ఎక్కువగా లేడీ టీచర్స్ వేస్తుంటారు. ఈ 5 ఏళ్ళు ఈ 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళ పిల్లవాడికి అమ్మతో అటాచ్మెంట్ ఉంటుందండి. ఈ లేడీ టీచర్ని చూసిన వెంటనే వాడికి ఏమనిపిస్తుందంటే అమ్మ గుర్తొస్తుంది. అందుకని వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు తెలుసా, హోంవర్క్ చేస్తున్నప్పుడు అటప్పుడు కూడా మా మిస్ చెప్పింది అంటుంటాడు, మా మేడం చెప్పింది అంటాడు. ఆమె తప్పు చెప్పినా వాడికి అది యాక్సెప్టెడ్. ఎందుకంటే వాడికి ఆ టీచర్లో మదర్ని చూసుకుంటాడు. ఇక్కడ తనకి ఇక్కడ మదరే కేవలం. అంటే మదర్కి ఏమీ తెలియదు. మదరు ఆవిడ ఎంఎస్సీ బీఈడీ చేసి గోల్డ్ మెడలిస్ట్ అవనేనండి. ఇంటర్మీడియట్ చదివినటువంటి తన మిస్ తనకు చాలా గొప్ప. అంటే చూడండి, పిల్లవాడు టీచర్ని ఎంత గొప్పగా ఇష్టపడతారు. అందుకని ఆ ప్రైమరీ లెవెల్లో ఎక్కువగా లేడీ టీచర్ని చేస్తుంటారండి. దానివల్ల పిల్లవాడు బాగా నేర్చుకుంటాడు. అంటే జస్ట్ ఈ ఫార్ములాను కొద్దిగా మనం పైకి అధ్యయనం చేస్తే అంటే పిల్లవాడికి ఏం కావాలండి, లవ్ అండ్ ఎఫెక్షన్తో కూడినటువంటి బోధన కావాలి. అది టీచరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు వెళ్ళేటప్పుడు మిగిలినన్నీ పక్కన పెట్టేసి వాడికి చక్కగా ఎంకరేజ్డ్గా చాలా బాగా రాయన్న, చాలా బాగా మంచిగా ప్రిపేర్, పాజిటివ్గా ఉండు అని 4 మంచి పాజిటివ్ మాటలే చెప్పాలండి. అంటే క్లాస్లో కూడా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో వెళ్తూ ఉంటే విద్యార్థి కూడా హ్యాపీగా చదువుకోవడానికి ముందుకు వస్తూ ఉంటాడు, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయంటారు. ఎస్. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఉపాధ్యాయులందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, క్లాస్ రూమ్లో పాఠం చెప్తున్నప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా మీ రోల్ ఫాలో అవుతారండి. ఇది రెగ్యులర్ క్లాస్ రూమ్లో మీరు నచ్చినట్టుగా మీరు వ్యవహరించవచ్చండి. పరీక్షల ముందు మాత్రం ఉపాధ్యాయుడు మీ బాబు చదువుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారో, మీ పాప ఎగ్జామ్కి వెళుతున్నప్పుడు మీరు ఎలాగ ఆలోచిస్తారో అదే పద్ధతిలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఉపాధ్యాయుడు పాత్ర కంటే తల్లిదండ్రుల తాలూకా పాత్రను కూడా తీసుకొని వాళ్ళతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. అంటే పాజిటివ్ వర్డ్సే మాట్లాడాలండి, నెగిటివ్ వర్డ్స్ అసలు మాట్లాడకూడదు. అన్నీ కూడా చక్కగా వాడిని ఎంకరేజ్ చేసే పదాలను వాడగలిగితే పిల్లవాడు డెఫినెట్గా ఎగ్జామ్ బాగా రాయగలుగుతాడు. సార్, మరి పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా టీచర్స్ స్టూడెంట్స్తో ఎలా మెలగాలి అని చెప్పారు. మరి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం కూడా ఒక స్టూడెంట్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆ టైంలో ఏ విధంగా మెలగాలి అంటే 100%. ఎందుకంటే మనం ఇప్పటివరకు అందరూ మనం అనుకుంటాం ఒక వ్యక్తి అభివృద్ధిలో కుటుంబము, స్కూలు, సమాజము అనేది ప్రముఖ పాత్ర వహిస్తాయని చాలామంది పెద్దలు చెప్పారు. సో అందులో ఇక్కడ స్కూల్ వచ్చేటప్పటికి ఉపాధ్యాయులు, యాజమాన్యం అంటే ప్రిన్సిపల్ కావచ్చు, కరెస్పాండెంట్ కావచ్చు, హెచ్ఎం గారు కావచ్చు, క్లాస్ టీచర్ కావచ్చు, అసలు క్లాస్ టీచర్ కావచ్చు, అందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మైల్ని క్యారీ చేయాలండి. అందరూ కూడా సో ఆల్వేస్ బెస్ట్ ఆఫ్ లక్, బాగా రాయి, అంతే. బాగా రాయకపోతే అనే మాట అక్కర్లా, ఇంపార్టెంట్ ప్రిపేర్ అయ్యేవా అని కూడా అక్కర్లా, బాగా రాయి, బాగా చదువు, దట్స్ ఆల్. అంటే నెగిటివ్ వర్డ్ ఒక్కటి కూడా వాడకూడదు. ఇది యాజమాన్యానికి సంబంధించి. నెక్స్ట్ స్నేహితులు వచ్చేటప్పటికి స్నేహితులు ఎవరు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, లేకపోతే వీళ్ళ అక్క కానీ అన్నయ్య కానీ అయి ఉంటారు. వీళ్ళకి కొన్ని పాత జ్ఞాపకాలు ఉంటాయి. ఈ పాత జ్ఞాపకాలతో పిల్లలకి పెద్దవాళ్ళకే మాట్లాడడం చేత కానప్పుడు పిల్లవాళ్ళకి ఎలా మాట్లాడడం వస్తుందండి. అందుకని ఈ స్టూడెంట్స్ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు నీ భయం ఏదైతే ఉందో పక్కవాడికి ఆ భయం చెప్పకు. నీ ఎక్స్పీరియన్స్ వేరు, నా ఎక్స్పీరియన్స్ వేరు కదా. అందుకని సాధ్యమైనంత వరకు ఈ స్నేహితులందరూ కూడా వారికి ఎంకరేజ్మెంట్ చేసేటట్టుగానే ఉండాలి. అంటే పాజిటివ్ వర్డ్సే వాడాలండి, ఎక్కడ నెగిటివ్ వర్డ్స్ వాడద్దు. జరగబోయే పర్యవసానం గురించి ముందుగా చెప్పేసి వాడిని భయభ్రాంతులకు లోన్ చేయకుండా సాధ్యమైనంత వరకు మంచి వర్డ్స్, చక్కటి పదాలు. అంటే నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలి, చక్కగా చదువుకుంటే బాగుంటుంది, చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతాం, సో టైం వేస్ట్ కాకుండా బాగా చదువుకుందాం అనే ధోరణిలో స్నేహితులు వ్యవహరిస్తే బాగుంటుంది. ఇక బంధువులు అంటారా, ఈ బంధువులతో నా స్పెషల్ రిక్వెస్ట్, బంధువులకి మీరు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు కానండి, నెగిటివ్ 100 పోస్తుంటారండి. ఇప్పుడు మా వాడు పోయిన సంవత్సరం పరీక్షకు ప్రిపేర్ అవ్వమంటే సరిగా ప్రిపేర్ కాలేదు,
వాడు చేసిన పనికి ఇప్పుడు చూడు మళ్ళీ సెకండ్ టైం రాస్తున్నాడు, ఒక ఎగ్జాంపుల్. అలాగే మీ మేనమామ ఒకడు ఉండేవాడు, వాడు కూడా అంతే, ఎగ్జామినేషన్ టైంలో టీవీ చూసుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాడు, వాడు అలాగే తగలడ్డాడు. వీళ్ళు మంచి చెయ్యిపోయి చెడు చేస్తుంటారండి. సో నా రిక్వెస్ట్ బంధువులందరికీ, మీరు కేవలం బెస్ట్ ఆఫ్ లక్ చెప్పొదిలేండి, బారాయమ్మ గుడ్ అంతే. అదర్ దాన్ ఒక్క మాట కూడా చెప్పకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక నెగిటివ్ సజెషన్ వల్ల, ఒక చిన్న మాట వల్ల వాడు మనసులో ఇబ్బంది పడతాడు. అది 10th క్లాస్ పిల్లవాడు అవ్వచ్చండి, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. అలాగే చాలామంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే మీద సెటిల్ వేస్తారు. ఏమిట్రా ఎన్నిసార్లు దండయాత్ర చేస్తావరా అంటుంటారు. దండయాత్ర చేయడం ఏంటి? సో మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు లక్ష్య సాధన కోసం కొన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటాం. వెరీ గుడ్, వండర్ఫుల్, అసలు పట్టిన పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఇదిరా కరేజ్ అంటే, ఇదిరా నువ్వు తీసుకునే ఛాలెంజ్ అంటే అన్నట్టుగా వాళ్ళు ఆ భయాన్ని పోగొట్టి వాళ్ళు జయం వైపు వెళ్ళేటట్టుగా వాడికి కొద్ది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యేటట్టు ఒక 4 మాటలు చెప్తానండి, వాడు వెళ్ళి బ్రహ్మాండంగా రాస్తాడు. సో బంధువులందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్, చక్కగా బీ పాజిటివ్, మంచి పదాలని పిల్లల దగ్గర ఉపయోగించండి. నైస్ సార్. సార్ మరి ప్రిపరేషన్ టైంలో కొంతమంది అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే, కొంతమందికి కొన్ని హార్డ్ సబ్జెక్ట్ అని, ఒకటి ఈజీ సబ్జెక్ట్ అని చెప్పి పిల్లల్లో వాళ్ళ భావన ప్రకారం, అంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉన్న సబ్జెక్ట్ ఏమో ఈజీ అని చెప్పి, కొన్ని అన్ఇంట్రెస్టెడ్గా ఉన్న వాటిని హార్డ్ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి సబ్జెక్ట్స్ని పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ టైమింగ్స్ ఎలా కేటాయించుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ ప్రిపరేషన్లో పిల్లవాళ్ళకు ఉన్న అభిప్రాయం ఒకటి, తల్లిదండ్రులకు ఉన్న అభిప్రాయం ఒకటండి. ఈ రెండింటిని మనం చాలా అంటే డివైడ్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే పిల్లవాడు తనకి ఈజీగా ఉన్నదేమో, సులువుగా ఉన్నదేమో తనకు బాగా వచ్చేసి అనుకొని ఇలా సరదాగా చదివేసి రాసేస్తాను, తనకు కష్టంగా ఉన్నది హార్డ్ అనుకుంటాడు. అది కాదండి, అన్ని సబ్జెక్టులకు కూడా అసలు కష్టము లేదండి, సులువు లేదండి, అన్నీ ఈక్వల్ అండి. యద్భావం తద్భవతి అంటారు, భగవద్గీతలో చెప్తారు మనకి. అంటే నువ్వు ఆ సబ్జెక్టు గురించి ఎలాగ అనుకుంటావు అదే జరుగుతుంది. ఇది నాకు పెద్ద కష్టం కాదు అనుకుంటే కష్టం కాదు, ఇది చాలా సులువు అనుకుంటే సులువు అవుతుంది. అందుకే మనం ఏంటంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ని కూడా చాలా ఈజీగా తీసుకో. ఇక్కడ నేనంటాను, నాకున్న ఎక్స్పీరియన్స్ రీచా, అంటే చాలా సైకాలజీ చదివిన తర్వాత మాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, పిల్లవాడు ఒక సబ్జెక్ట్ ఇది నాకు హార్డ్ అనుకోవడానికి కారణం, సబ్జెక్ట్తో పాటు ఉపాధ్యాయుడు గతంలో తనకు పాఠం చెప్పిన ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అంత ఈజీ అనుకుంటున్నా గుర్తుపెట్టడం చాలా జాగ్రత్త చేయాలి. ఫిజిక్స్ సంబంధించిన సూత్రాలు కానీ, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సంథింగ్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఒకసారి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తన పాఠం చెప్తున్నప్పుడు ఏం చెప్తుంటాడంటే, తన సబ్జెక్టు చాలా గొప్పది, మిగిలిన సబ్జెక్ట్ దాన్ని తక్కువ చేస్తూ మాట్లాడిన అంటే చెప్పాలని చెప్పడు, కానీ నేను చాలా బాగా కష్టపడి చదివాను, చాలా బాగా కష్టపడాలి, ఇలా చదివితే అవ్వదు అన్న ఉద్దేశంలో తను ఏదో చెప్తాడు. తను పాజిటివ్గా చెప్తున్నట్టుగా ఉంటుంది, కానీ పిల్లవాడికి అవన్నీ అండర్స్టాండ్ కాదండి. అండర్స్టాండ్ కానప్పుడు ఓహో ఇంత బాగా చదవాలన్నమాట, ఇలా అయితే ఇలా కాకపోతే ఇలా జరగదన్నమాట అని వాడి సబ్ కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అయిపోతుంది. అంటే ఈ సబ్జెక్ట్ కోసం కష్టపడకపోతే నేను పాస్ అవ్వలేమో అన్న ఉద్దేశంలోకి వెళ్ళిపోతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయ్యింది నీతో పాటు అది పెరుగుతూ ఉంటుంది, పెరిగి పెద్ద. అందుకని తెలియకుండా కొందరికి చాలామంది పెద్దవాళ్ళు కూడా మీరు ఇంటర్వ్యూలు చూడండి, నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా కష్టం అండి అనేవాళ్ళు మీరు చూస్తుంటారు. మ్యాథమెటిక్స్ ఏం కష్టం కాదు ఏమంటే, నాకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతాను, నాకు తెలుగు అంటే చాలా కష్టం అండి అంటారు. తెలుగు కష్టం ఏంటి, మాతృభాష కదా. అంటే ఇది కేవలం చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి దుష్ప్రచారం అనొచ్చు, లేదు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. కనుక ఏ సబ్జెక్ట్ ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, అన్నీ సమానం అండి. అన్నింటిలో పాస్ అయితేనే కదా పాస్ అయినట్టు. ఓ దాంట్లో 99 వచ్చి ఇంకో దాంట్లో 30 మార్క్స్ వచ్చాయండి, వాడు పాస్ అవుతాడా? మన లెక్క ప్రకారం కనీసం ఇందులో పాస్ అవ్వాలి కదా. పాస్ అవ్వకపోతే వాడికి ర్యాంక్ ఇవ్వం కదా. అంటే ప్రతి సబ్జెక్టుకి వాళ్ళు కొన్ని మార్కులు ఇవ్వడం జరిగిందంటే 100% వాడు ప్రతి సబ్జెక్ట్ ఒకటే. కనుక దయించి ఏ సబ్జెక్టు ఎక్కువ తక్కువ అనే ఫీలింగ్ లేకుండా, అయితే ఇక్కడ ఒకవేళ అలాంటి భావన పిల్లవాడికి ఉంటే వాడు చేయాల్సిన ఏకైక పని ఏంటంటే, మొట్టమొదటిది సాధ్యమైనంత వరకు ఎగ్జామినేషన్ ఒక నెల ముందు నుంచి, ఇంకా చెప్పాలంటే ఒక 2 months నుంచి కూడా వాడు పక్కగా ఒక పర్టికులర్ టైం టేబుల్ మార్చేసుకోవాలండి. ముందు వాడు రాత్రి భోజనం చేసిన తర్వాత 9 o'clockకి పడుకోవాలండి. 9:30కి చక్కగా పడుకోవాలి, ఫ్రెష్గా పడుకోవాలి. అమ్మకి చెప్పి లేగడం వాడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎవరైనా సరే అమ్మకో నాన్నకో చెప్పి నన్ను 5 o'clockకి నిద్ర లేపండి అని చెప్పాలి.
5 o'clock లేచిన వెంటనే అలవాటు లేని పని కదా, వాడు కాస్త ఇబ్బంది పడతాడు. ఒక 1 week బలవంతంగా లేవండి. లేచిన వెంటనే మొహం కడుక్కోండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. తాగిన తర్వాత నువ్వు ఏదైతే కష్టం అనుకుంటున్నావో ఆ సబ్జెక్టే చదువు. అప్పుడు నీకు టీవీ సౌండ్ ఉండదు. ఫస్ట్ టీవీ కదండి మనకి ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద ఇబ్బంది. అలాగే బయట ఉన్నటువంటి ఈ రణగోణ అంటాం కదా, ఈ గోళ వ్యవహారం లేకుండా ఉంటుంది. సో అప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది కనుక అసలు అప్పుడు ప్లెజెంట్గా వాతావరణమే కాదండి, నీ మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే బాడీ రెస్ట్ తీసుకుంటుందో బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ కూడా చాలా కూల్ అయిపోయి చాలా ఫ్రెష్గా ఉంటామండి. ఆ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వేదైతే కష్టం అనుకుంటున్నావో, నేను అనడం లేదు, నువ్వు అనుకుంటున్నావు కదా, నీ మైండ్లో ఏదో ఉంది కదా, ఆ సబ్జెక్ట్ చదువు. అప్పుడు ఆ సబ్జెక్ట్ చదువుకోవడం ద్వారా ఏమవుతుందంటే నీకు దాని మీద కాస్త పట్టు వస్తుంది. ఇక నువ్వు ఏదైతే సులువు అనుకుంటున్నావో అది స్కూల్ అయిపోయినంత తింటికి వచ్చిన చదువు, నువ్వు ఎలా చదివినా గుర్తుంటుంది. అంటే కొందరు అంటారు టీవీ అలా రన్ అవుతుంటుంది నేను చదవగలను అంటాడు, అంటే వాడి కాన్ఫిడెన్స్ గ్రేటే, కానీ అలా చేయకూడదు. సో ఇలాగా వాడు మార్నింగ్ సెక్షన్ వచ్చేటప్పటికండి ఈ మేజర్ సబ్జెక్టులు ఏదైతే తను కష్టం అనుకుంటున్నాడో దాన్ని, ఈవినింగ్ వచ్చేటప్పటికి సులువుగా ఉన్న సబ్జెక్టులు చదువుకుంటే సరిపోతుంది. సార్ మరి ఈ ప్రిపరేషన్ టైంలో ఫైనల్గా అసలు ఒక స్టూడెంట్ ఎంతసేపు నిద్రపోవాలి, అలాగే ఫుడ్ కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మరి చివరిగా దీని గురించి చెప్పండి. మామూలుగా అయితే మనందరూ కూడా 6 to 8 hours అంటామండి. ఎగ్జామినేషన్ టైంలో నేనంటాను 8 hours పడుకోండి, చక్కగా హాయిగా పడుకోండి. పడుకుంటున్నప్పుడు 2-3 పాజిటివ్గా, అంటే మనం పడుకుంటున్నాం, నేను హాయిగా పడుకుంటున్నాను, ఎగ్జామినేషన్స్ అన్నీ బాగా రాస్తాను, బాగా రాయగలను, ఎగ్జామినేషన్లో ఏమొస్తాయి, రాయగలనా లేదా అనేది ఆందోళన, నేను చదివినవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తాయి, నేను బాగా రాయగలను అనుకుంటూ ఒక 5-6 times అనుకుంటూ నిద్రపోతాను. సో నిద్ర లేస్తున్నప్పుడు కూడా టుడే ఈజ్ మై డే, నేను ఈరోజు బ్రహ్మాండంగా చదవగలను, ఈరోజు నేను బాగా చదవగలను, ఎక్కువ టైం స్పేర్ చేయగలను అని అనుకొని ఆ రోజు డే స్టార్ట్ చేయడం. అంటే ఎక్కువ టైము, అంటే కనీసం 8 hours పడుకుంటే బాగుంటుందండి. తర్వాత రాత్రిపూట లైట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే జంక్ ఫుడ్ అంటాం కదా, అంటే ఫ్రై డ్రై ఐటమ్స్, నాన్ వెజ్ లాంటివి తగ్గించడం బెటరు. కొద్దిగా ఈజీగా డైజెస్ట్ అయినది తీసుకోవడం. లిక్విడ్స్ నేను తల్లిదండ్రులకి టీచర్స్కి కూడా చెప్తుంటాను, పిల్లవాళ్ళకి అవకాశం ఉన్నంత మేరకు అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం ఒకటి, కూల్ డ్రింక్స్ కాదండి. ఇన్ ది మీన్ వైల్ అవకాశం ఉంటే మనం లెమన్ వాటర్ మధ్య, అంటే ఎండ ఉన్నప్పుడేమో కాస్త లెమన్ వాటర్ ఇవ్వడం, అలాగే కొబ్బరి బొండం, ఇవి చాలా హెల్ప్ చేస్తాయండి పిల్లవాడు. కానీ పిల్లవాడు ఇవన్నీ తీసుకోడు, అది గొప్ప విషయం. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో వాడికి ఇష్టం ఉండదు, వాడికి కావాల్సిన నూడిల్స్ను, వాడికి కావాల్సినటువంటి థమ్స్అప్ లాంటివి ఇష్టపడతాడు. బట్ అవి చెడ్డవి అని చెప్పడానికి మన దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, పక్కన పెట్టిస్తే అవి ఆ టైంలో మంచిగా కావు. ఓకే. సో ఈజీ డైజెస్టివ్గా ఉండేవి మాత్రమే లిక్విడ్స్ కానీ ఫుడ్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. నైస్ సార్. మరి ఈరోజు మా స్టూడియోకి వచ్చి అసలు పిల్లలు ఎగ్జామ్స్ టైంలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంటుంది పిల్లల పెంపకం విషయంలో కానివ్వండి, ఎగ్జామ్స్ టైంలో కానివ్వండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవించు సాధించు కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నెంబర్ 1 న్యూస్.